నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట ఏఐటియుసి ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మున్సిపల్ శాఖకు అనుసంధానంగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల బాధ్యత ఉంటుందని, అయితే ఈ బాధ్యతలను ఇప్పుడు బడా కంపెనీలకు అప్పచెప్పడం సమంజసం కాదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఆప్కాస్ విధానాన్ని వెంటనే కొనసాగించాలి. కర్షకుల ఐక్యత, కార్మికుల కర్షకుల ఐక్యత. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా దానికంటే మెరుగైన వ్యవస్థ వస్తేనే దీన్ని రద్దు చేయాలి. ఉదాహరణకి ఎలక్షన్లు పెడతాం, పాత పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఇద్దరు పోటీ చేస్తారు. ఒకళ్ళు గెలిచారని తెలిసిన తర్వాతే వాళ్ళు దిగిపోతారు, ఇంకొకళ్ళు అధికారంలోకి వస్తారు. కానీ ఇక్కడ కార్మికులంటే ఎంత చిన్న చూపు అంటే ఈ ప్రభుత్వాలకి ఒక విధానాన్ని రద్దు చేసేటప్పుడు దానికంటే మెరుగైన విధానాన్నో దానికి సమానమైన విధానాన్నో తీసుకొని వచ్చి రద్దు చేయాలి. అలా కాకుండా ఈ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసింది. చాలా దుర్మార్గం. దీనివల్ల లక్షల మంది మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డున పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధానాన్ని వెంటనే కొనసాగించాలి, లేదా దానికి సమానమైన దానికంటే మెరుగైన విధానాన్ని తీసుకొచ్చేదాకా ఆ విధానాన్ని కూడా కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. చాలా దుర్మార్గం. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ఈ జిల్లా వాసి. ఆయన ప్రమేయం ఉండి జరిగిందో, పైన ప్రభుత్వం పెద్దల ఒత్తిడితో జరిగిందో, బీజేపీ ప్రభుత్వం అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ఒత్తిడి కోసం జరిగిందో, మొత్తానికి ఆయన శాఖ మీదే ఈరోజు దాడి జరిగింది. దానికి ఎటువంటి స్పందన లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. వాళ్ళు ఆప్కాస్ విధానానికి సమానంగా మరొక వ్యవస్థను కానీ నిర్మించకపోతే ఇంతకంటే పెద్ద ఎత్తు స్థాయిలో మేము పోరాటాలు చేస్తాం. అలా పోరాటాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి స్తంభింపజేస్తే నగరాలు మొత్తం కంపు కొట్టి అల్లాడిపోతారు జనం. మున్సిపల్ కార్మికులు చేస్తే ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం దూరం తెచ్చుకోకుండా ఈ ఇబ్బందుల్ని క్లియర్ చేస్తారని కూడా సెలవు తీసుకుంటున్నాం.